హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద పడబోతున్న లక్ష్మిని మిత్ర పట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం అంటూ మిత్ర లక్ష్మిని ఆపుతాడు. కొంపదీసి మిత్ర గారు నన్ను గుర్తుపట్టేసి ఉంటారా అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర మీ ఫోన్ మర్చిపోయారు, విలువైన వస్తువులు ఇలా మర్చిపోతే ఎలా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఒక్కోసారి విలువైనవని తెలిసి కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అలా మర్చిపోవాల్సి వస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి తన ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వివేక్ జాను జాను అంటూ తనని పిలుస్తూ తనకి అడ్డుపడతాడు. మా మామ అన్న మాటలకు నువ్వు అలా బాధపడే బదులు ఎదురు సమాధానం చెప్పొచ్చు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు జాను మా అక్క నాకు సంస్కారం నేర్పింది వివేక్, నేను మాటలు అనలేక కాదు, సంస్కారం అడ్డొచ్చి మీ అమ్మను ఏమీ అనలేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. చూసావు కదా, నేను ఇంట్లో అడుగు పెడితేనే మీ అమ్మ నన్ను ఒక చీడ పురుగులాగా చూస్తుంది, అటువంటిది ఇంటి కోడలుగా అంగీకరిస్తుందని ఎలా అనుకుంటున్నా వివేక్, ఇక ఈ జన్మకు మన పెళ్ళి జరగదు అని చెప్పి జాను బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు వివేక్ కూడా బాధపడుతూ ఉంటాడు. బుర్కలో ఉన్న లక్ష్మి అక్కడికి వస్తుంది. పాపం మీ అమ్మగారు అన్న మాటలకి ఆ అమ్మాయి చాలా బాధపడినట్టుందని చెప్పి అంటూ ఉంటే అవునండి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి మీరు ప్రేమించుకుంటున్నట్టున్నారు, మరి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు వివేక్ మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, కానీ మా అమ్మ అంగీకారం ఇంకా దొరకలేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మరి అత్తయ్య గారిని పెళ్లి చేయమని అడగొచ్చు కదా అని చెప్పి లక్ష్మి నోరు జారటంతో ఇక అప్పుడు వివేక్ అత్తయ్య గారా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇందాక ఆ పెద్దావిడిని ఆ అమ్మాయి అత్తయ్య గారు అనడం విన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆవిడ మా పెద్దమ్మండి, మా పెళ్లి చేయడానికి ఆవిడకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా అమ్మనే ఒప్పుకోవట్లేదని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇలా కొంతమంది అడ్డుపడుతున్నారని అడ్డుగోడలు కడుతున్నారని మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే వయసు కరిగిపోతుంది, చెప్పించాల్సిన వాళ్ళతో చెప్పిస్తే మీ అమ్మగారు పెళ్ళికి ఒప్పుకుంటారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చెప్పాల్సిన వాళ్ళ ఎవరండి అని చెప్పి వివేక్ ఆశ్చర్యంగా అడుగుతాడు. మీ అన్నయ్య మిత్ర గారు ఉన్నారు కదా, ఆయన చెబితే మీ అమ్మగారు పెళ్ళికి ఒప్పుకోవచ్చు, ఒక్కసారి ఆయనతో చెప్పించి చూడండి అని చెప్పి లక్ష్మి వివేక్కి చెబుతూ ఉంటుంది. మరోవైపు జున్ను భోజనం చేయకుండా అలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అరవింద్ ఆ జున్నుని ఆపుతూ రే జున్ను ఇంటికి భోజనానికని వచ్చి అలా మధ్యలోనే వెళ్ళిపోతావేంట్రా అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ కొంతమంది నన్ను బాధ పెట్టారు, అందుకే నేను హర్ట్ అయి వెళ్ళిపోతున్నానని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. రే నిన్ను బాధ పెట్టింది ఎవర్రా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఎందుకులేండి చెప్పడం, ఆయన కొట్టే అంత చిన్న పిల్లోడు కాదు, బుద్ధి చెప్పేంత అమాయకుడు కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే రే జున్ను ఇది కూడా మీ ఇల్లే అనుకోరా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇది మా ఇల్లు ఎందుకు అవుతుంది, ఇది మా ఇల్లు కాదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఇది వీడిల్లు అనుకోవడానికి ఏం చేయాలో ఏంటో, వీడికి ఇంటి పత్రాల మీద వీడి పేరు రాసిచ్చి సంతకం చేయాలో ఏంటో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మిత్ర కూడా హాల్లోకి వచ్చి రే జున్ను ఇప్పుడు ఇది నీ ఇల్లు అనుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నీకు ఇంటి పేపర్స్ రాసి ఇవ్వాలా అని చెప్పి అంటూ ఉంటే మీ ఇల్లు నాకెందుకు, పరాయి సొమ్ము పాము లాంటిదని మా అమ్మ నాతో చెబుతూ ఉంటుంది, అటువంటిది మీ ఆస్తి నాకెందుకని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. చూసావా అమ్మ, ఉండడానికి వీడు 3 అడుగులు ఉన్నాడు కానీ ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి మిత్ర అరవిందతో అంటూ ఉంటాడు. వరే జున్ను మరి మీ అమ్మ అలా చెప్పింది అంటున్నావు కదా, మరి నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చిన అతిథివి కదా, నీ కడుపు నింపకుండా పంపిస్తే మాకు బాధ కలుగుతుంది, నువ్వు ఇలా భోజనం చేయకుండా వెళ్ళిపోతే లక్కీ కూడా బాధపడుతుంది, అలా ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం కరెక్ట్ కాదని మీ అమ్మ నేర్పించలేదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అది కూడా మా అమ్మ చెప్పిందండి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. మరైతే భోజనం చేసి వెళ్ళు అని చెప్పి అరవింద చెప్పడంతో ఇక జున్ను భోజనం చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ నాదొక కండిషన్, నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు నన్ను బతిమలాడితే అప్పుడు నేను భోజనానికి కూర్చుంటానని చెప్పి జున్ను చెప్పడంతో ఇక అప్పుడు మిత్ర దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి మిత్ర ఇక అలా అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్
అన్నయ్య అలా చెబితే చిన్న పిల్లోడు వాడికి ఏం అర్థం అవుతుందని చెప్పి అంటూ ఉంటే, మీరేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంకుల్, అయినా భాష నాకు అర్థం కాకపోయినా భావం నాకు అర్థమైంది అని చెప్పి జున్ను ఇక భోజనానికి కూర్చుంటాడు. మరోవైపు అర్జున్ లక్ష్మి ఇంకా రాకపోవడంతో లక్ష్మి కోసం అని చెప్పి ఏదో చూస్తూ ఉంటాడు. నాన్న అర్జున్, నువ్వు ఇంకా లక్ష్మి కోసం ఎంతసేపు అని ఎదురు చూస్తావు? 1:30 అవుతుంది, ఆకలిస్తుంది, భోజనం చేద్దాం నాన్న అని చెప్పి అంటూ ఉంటే, మీరు తినేయండి అమ్మా, నువ్వు అసలే టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి, నేను లక్ష్మి కోసం ఎదురు చూస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికు లక్ష్మి ఇంటికి వస్తుంది. లక్ష్మి ఇంటికి రాగానే, నీకోసం ఎదురు చూస్తున్నాం లక్ష్మి, అర్జున్ నీకోసం ఎన్నో రకాల స్పెషల్ వంటకాలన్నీ చేశాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్, నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సిద్ధంగా ఉంచుతాను, మీరు రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చలమయ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వసుంధరాదేవి లక్ష్మితో, అమ్మ లక్ష్మి చూసావా, వాడు ఎవరి మీదైనా అభిమానం చూపిస్తే ఎంత అభిమానాన్ని పెంచుకుంటాడో, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడడు అని చెప్పి అంటూ ఉంటే, అవునండి అర్జున్ గారు చాలా మంచివారు, అయినా నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి, మీరైనా అర్జున్ గారికి చెప్పొచ్చు కదా, మీరు భోజనం చేయాల్సింది లేట్ అయిపోతుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా అని చెప్పి వసుంధరాదేవి, వాడు నిజానికి చాలా మంచివాడు, కానీ నువ్వు వాడి జీవితంలోకి రాకముందు వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వాడిని మోసం చేసింది, దానివల్ల వాడు తాగుడికి బానిసయ్యాడు, మళ్ళీ నువ్వు వాడి జీవితంలోకి వచ్చిన తర్వాతే వాడు తాగుడు మానేశాడు అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. ఆంటీ అర్జున్ గారు చాలా మంచివారు, ఆయనకి ఇంకా మీరు ఎందుకు పెళ్లి చేయడం లేదు, ఆయనకు కూడా పెళ్లి చేసుకోవాలని పిల్లలతో సంతోషంగా గడపాలని ఉంటుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దానికి వసుంధరాదేవి మౌనంగా ఉండిపోతుంది. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చలమయ్య, విన్నారా అమ్మగారు, లక్ష్మి అమ్మగారు ఏమన్నారు, పెళ్లి గురించి డైరెక్ట్గా అడగలేక ఇలా ఇండైరెక్ట్గా ఆవిడ మనసులో మాటను బయట పెట్టారేమో, ఈరోజు భోజనం చేసేటప్పుడు లక్ష్మీ అమ్మగారిని ఆవిడ మనసులో ఏముందో అడిగి తెలుసుకోండి అని చెప్పి వసుంధరాదేవిని చలమయ్య అంటూ ఉంటే, అంతే అంటావా చలమయ్య అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా, బ్రో ఈ పప్పు వేసుకో చాలా బాగుంది అని చెప్పి లక్కీ జున్నుతో అంటూ ఉంటే, జున్ను ఈ బెండకాయ పులుసు వేసుకో బ్రో చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూసి అరవింద చాలా ముచ్చట పడుతూ ఉంటుంది. ఒరే మిత్ర చూసావు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటే, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉంటుందోలే, నేను కూడా చూస్తాను కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మేము ఎప్పటికీ ఇలాగే ఉంటామని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జున్ను అచ్చం మిత్రలాగే తింటూ ఉండడంతో మిత్ర కోపంగా చూస్తూ, మామ్ వాడు చూసావా ఇందాకటి నుండి నన్ను ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో, నేను చూపుడు వేలు వదిలేసి తింటున్నానని చెప్పి వాడు కూడా అలాగే వదిలేసి తింటున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, అవునరా చిన్నప్పటి నుండి నీకు అలా తినడం అలవాటు కదా, ఆ చూపుడు వేలు ఏం పాపం చేసిందో ఏంటో అని చెప్పి జున్ను వైపు చూస్తూ, వీడు కూడా అచ్చం నీలాగే తింటున్నాడే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. కావాలని నన్ను వెక్కిరిస్తున్నాడని మిత్ర అంటూ ఉంటే, నాన్న జున్ను స్కూల్లో కూడా అలాగే తింటాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అవును నాకు ఇలా తినడమే వచ్చు అని జున్ను కూడా అంటూ ఉంటే, అరవింద షాక్ అవుతూ గుడిలో అర్జున్ తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మా లక్ష్మి కూడా సౌమ్యంగా మాట్లాడుతుంది, మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే మీ లక్ష్మి మా ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుందని అర్జున్ తల్లి చెప్పిన మాటల్ని అరవింద గుర్తు చేసుకొని, మీ ఇంట్లో వాళ్ళని నేను ఒకసారి కలవచ్చా జున్ను అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే, తప్పకుండా అని చెప్పి జున్ను అంటాడు. మామ్ నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడం ఏంటని చెప్పి మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు. తర్వాత దేవి అని పెళ్లి టాపిక్ తీసుకువస్తూ, అక్క మనీషా ఎన్నో రోజులుగా మెహందీ పెట్టుకోవాలనుకుంటుందని చెప్పి అంటూ ఉంటే, మెహందీ పెట్టుకోవడానికి కూడా నా పర్మిషన్ కావాలా, ఉదయం ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి చేత పెట్టించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అరవింద అంటుంది. అక్క చేతికి మెహందీ పెట్టుకోవాలంటే పండుగైనా రావాలి, లేదంటే పెళ్ళైనా జరగాలి, ఇన్ని రోజులు అవుతుంది, మిత్రకు మనీషాకి ఇంకా పెళ్లి జరిపించట్లేదా అని చెప్పి దేవి అని పెళ్లి టాపిక్ తీసుకొస్తూ ఉంటే మిత్ర సీరియస్గా చూస్తూ ఉంటాడు.